రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జొన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జొన్నలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ప్రభుత్వ కొనుగోలు విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరాకు కేవలం 10 క్వింటాళ్ల జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల వరకు జొన్నల దిగుబడి వచ్చిందని తెలిపారు. అయితే ప్రభుత్వం కేవలం 10 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలంటూ ప్రశ్నించారు. మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన మేరకు పంట మార్పిడి చేపట్టి వరి స్థానంలో జొన్నలు సాగు చేసినప్పటికీ ప్రస్తుతం పూర్తి దిగుబడిని కొనుగోలు చేయకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోందన్నారు. రైతుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలంటే పండించిన జొన్నలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎకరాకు విధించిన పరిమితిని తొలగించి రైతులు పండించిన మొత్తం జొన్నల దిగుబడిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒక్క ఎకరకు 25 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఆ కొనుగోలు 10 క్వింటాలే కొనుక్కుంటారు. ఇంకా 15 క్వింటాలు ఓళ్ళు అడిగినా కానీ జాగిస్తలేరు. దాని పరిస్థితి ఏం చేయాలి? ఈ వ్యవస్థ బట్టి ఆకలి ఉపాసం బట్టి మందు సీస కూడా తెచ్చుకున్నా తాగి చచ్చిపోతాను. ఏం పంట వేసినావు? జొన్న పంట వేసినా అది పోతలేదు. ఏం చేయాలి? వేసారికి అడిగినా కానీ గవర్నమెంట్ పైసారు చెప్పి మేమేం చేయాలి? మాకు ఆర్డర్ లేదు. ఎవరికి చెప్తావు చెప్పుకోండి, మేమేం చేయాలి? పోంది మేమేం చేయాలి? వాళ్ళు పట్టించుకుంటలేరు. ఈ వారం రోజులు వరుసగా 2 రోజులు ఇప్పుడు ఇంటికాడ పెట్టి ఇప్పుడు స్టార్ట్ అయిన నుంచి పెట్టినాయి అన్నీ పడుకున్నాయి. ఎంత కొనాలి ఇప్పుడు? మినిమం 20 క్వింటాలన్నా చేయాలి సారు. అయితే ఎట్లయినా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. మార్పిడి చేయమన్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వచ్చిర్రు, మా ఇంటికి వచ్చిర్రు, ఊరికి మీటింగ్ పెట్టిర్రు. పంట మార్పిడి చేయాలి, తక్కువ పంటతో మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే మేము పంట మార్పిడి చేసినాం. జొన్నలు వేసినాం. వేస్తే ఎకరాకి 25 క్వింటల్ దాకా వెళ్ళింది. 25 వెళ్ళింది, కన్ఫామ్ వెళ్తుంది. 10 క్వింటలు కొంటారు, ఇంకా 15 క్వింటలు మిగిలింది. అది ఏం చేయమంటారు? ఓళ్ళు కొంటారు. అది గవర్నమెంటే కొనాలి. గవర్నమెంట్ కొంటేనే మేము ఏమైనా బాగుపడతాం. గవర్నమెంట్ కొనాలని అంటున్నాము, కొనాలి. ఒక ఎకరా భూమి, ఒక ఎకరాల 20, 22, 23 క్వింటల్ కన్ఫామ్ వెళ్తుంది జొన్న. అయితే 23 క్వింటల్ 24 క్వింటల్ వెళ్ళినా 24 క్వింటల్ వెళ్ళినా మాకు కొనేది 10 క్వింటల్ కొంటుండు. ఉన్న 10-12 క్వింటల్ అట్లా ఉత్తగానే ఉన్నది. మంది పేర్ల మీద బతిమలాడితే మాకు క్వింటల్కు 1000 రూపాయలు ఇర్రంచం, 1500 ఇరి అయితే ఇస్తాం మేము. మా జొన్నది మేము జొన్న రాపించుకున్నాము, దాన్ని 1000-1500 ఇస్తే మాకు ఇస్తాం అనే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరిని బతిమలాడుకొని ఆ 10-12 క్వింటల్ ఎవరిని వేసుకోవాలి? ఉన్నదే ఒకటే ఎకరా నా పేరు మీద, మొత్తం డాటా తీసిన ఒక ఎకరం ఉంది. ఆ ఎకరాల 10 క్వింటల్ పోతే మళ్ళీ ఉన్న 12 క్వింటల్ ఎవరిని దొక్కాలి?